ఆలోచనతో పోరాటల సంఘం ఆ రోజు నుంచి కూడా మా కార్యకర్తలు జైలు ఖైదీల హక్కుల మీద కూడా రీసెర్చ్ చేసి కూడా ఉన్నారు. ఇవాళ ప్రొఫెసర్స్గా కూడా పనిచేస్తున్నారు. అంటే అంత డెప్త్గా ఖైదీల గురించి, రాజకీయ ఖైదీల గురించి, వాళ్ళకు బెయిల్ నిరాకరించబడిన వాటి గురించి, వాళ్ళ మీద అక్రమంగా బనాయించిన కేసుల గురించి మాట్లాడటం అనేది కూడా పోరాటల సంఘం ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా మాట్లాడుతూనే ఉంది, రాస్తూనే ఉంది, ప్రసంగాలు చేస్తూనే ఉంది, ప్రజల్లోకి వెళ్తూనే ఉంది. ఉరి శిక్షలకు వ్యతిరేకంగా పోరాడిన సంస్థ పోరాటల సంఘం. ఇవాళ మళ్ళీ ఒక నేపథ్యం, ఒక మలుపులు తిరిగిన చరిత్ర, విచిత్రమైన ఈ మూల మలుపులో ఇవాళ మనకు వచ్చింది ఏంటంటే, రాజకీయాలు, ఏ రాజకీయాల గురించి అయితే, ఏ రాజకీయాల పైన ప్రయోగించబడుతున్న హింసలో భాగంగా, దాన్ని ఖండించడంలో భాగంగా మొదకెత్తిన ఈ సంస్థ 53వ సంవత్సరంలో ఇవాళ మళ్ళీ కొత్తగా రాజకీయ ఖైదీల గురించి మాట్లాడండి అనే ఒక అంశం, ఒక ఎజెండా ముందుకు వచ్చిన సందర్భం చూస్తూ ఉన్నాం. కనుక దీని మీద ఏ రాజకీయాలు ఉన్నా సరే, ఆ రాజకీయాలు ఇప్పుడు మనుగడలో ఉన్నాయా లేవా అనే అంశాన్ని పక్కకు పెడితే, మరీ ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమం నిర్మాణరహితమైన ఈ సందర్భంలో మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మనం ఒక 2 కోణాలు చూసాం. ఒకటి, అమరులైన వాళ్ళని చూసాం. 2, బహిరంగ జీవితంలోకి వచ్చిన వాళ్ళని చూసాం స్వయంగా. 3వది, అరెస్ట్ అయి బహిరంగ జీవితంలోకి వచ్చిన కోణం ఒకటి చూస్తున్నాం. డైరెక్ట్గా లొంగిపోయిన వాళ్ళ అంశాలు కూడా చూస్తున్నాం. ఇన్ని రకాల వాళ్ళైతే 4వదో 5వదో ఏంటి అంటే, జైళ్ళలో అరెస్ట్ కాబడి జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. జైళ్ళలో మగ్గే వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంది. ఇవాళ వాళ్ళకు బెయిల్ దొరకక, ఆర్థికంగా వనరు లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరీ వేదనకు గురి చేస్తున్న అంశం ఏంటంటే, జైళ్ళలో మగ్గిపోతున్న రాజకీయ ఖైదీలలో 90% ఆదివాసీలే ఉన్నారు. ఆ ఆదివాసీలు ఏ నేరం కింద జైలుకు రాబడ్డారో అర్థం చేసుకునే స్థితిలో లేరు. వాళ్ళకి అంతగా తెలియదు. ఏ చట్టాలు ప్రయోగించాలో తెలియదు. అసలు వాళ్ళకు ఊపా అంటే ఏంటో తెలియదు. పబ్లిక్ సెక్యూరిటీ చట్టం అంటే తెలియదు. బెయిల్ అంటే తెలియదు. అడ్వకేట్ అనే పదం కూడా తెలియదు. అంతటి అమాయకులను తీసుకొచ్చి కొంతమందికి బెయిల్ గ్రాంట్ అయితే కూడా బెయిల్ మంజూరైన సంగతి కూడా తెలియదు. బెయిల్ వచ్చిన తర్వాత దానికి విడుదలకు సంబంధించిన ప్రాసెస్ ఎట్లా చేయాలో కూడా తెలియని సందర్భం చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు జైలు ఖైదీలు మన ముందుకు తెచ్చింది ఏంటంటే, మాకు రాజకీయాలే లేవు కదా, నమ్మిన రాజకీయాలు నిర్మాణరహితమైనవి కదా, ఇప్పుడు మేము జైల్లో ఉండి అర్థం ఏంటి అనే ప్రశ్న సమాజం ముందు, మన ద్వారా సమాజం ముందు పెడతా ఉన్నారు. కనుక ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయాలు లేని సందర్భంలో జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళను విడుదల చేయాలనే ఏకైక డిమాండ్తో మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా మన ముందుకు వస్తున్న ఇంకొక అంశం కూడా ఉంది. అదేంటి, ఇక్కడ కూర్చున్న ప్రజా సంఘాల నాయకులు, చాలామంది ప్రజా సంఘాల నాయకుల పైన అదే నిర్మాణరహితమైన పార్టీతో సంబంధాలు ఉన్నాయని, ఒకటే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో చాలా కేసులు పెట్టిండ్రు. జైలు పాలై బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని కేసులు ట్రయల్కి వచ్చినాయి. ట్రయల్ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సిద్దిపేట కేసు కొనసాగుతుంది. ఆ కేసులో మేము తిరుగుతూ ఉన్నాం. అట్లా ఎన్నో కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరి పైన 10కి మించిన కేసులు ఉన్నాయి.
నా మీద అదే ఊపా కేసులు ఓ 8 కేసులు ఉన్నాయి. ఇట్లా మదిలెట్టి మీద 11 కేసులే ఉన్నాయి. ఒక్క మదిలెట్టి మీదనే 11. టీవీవీ అధ్యక్షుడు మదిలెట్టి పూర్వపు ఆయన మీద 11 కేసులు. ఒక్కొక్క కేసులో 100, 150 మందిని చేర్చి ఉన్నారు. ఇది ఒక అంశం. మన ముందు ఎవరి హక్కుల గురించో మాట్లాడటం కాదు, ఎవరి హక్కుల గురించి మాట్లాడుతున్నామో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడేవా మన మీద కూడా కేసులు పెట్టి ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈ కేసులు బయటకు తీసే అవకాశం ఉంటుంది. కనుక మనం ప్రజా సంఘాల నాయకులపైన అక్రమంగా నమోదు చేసిన ఆ కేసులు ఎత్తివేయాలని, జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముందుకు వచ్చిన ఈ క్రమంలో ఇంకొక కోణం ఏమొస్తుందంటే, మొత్తం తెలంగాణ ఉద్యమంలో మనకెదురైతే ఇది రేపు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మూడవ అంశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళపైన అనేకమైన కేసులు పెట్టి వాళ్ళు జైలుకు వచ్చిండ్రు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఇంకా జైలు చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా అర్థమే ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టి. వీళ్ళు పోరాటం చేస్తేనే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అది ఏర్పడితేనే కదా మీరు పదవులు అనుభవిస్తున్నారు. కనుక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల పైన ఆ కేసులు ఎత్తివేయాలనే డిమాండ్ కూడా మన ముందు పెడతా ఉన్నా. పోనీ ప్రభుత్వాలు ఏర్పడినాయి. 2014లో 4వ అంశం ఏంటంటే, 2014లో రాష్ట్రం ఏర్పడి పదవులు దక్కించుకున్న తర్వాత కూడా చిన్న చిన్న పోరాటాలు చేస్తే తమ సమస్యల మీద, డిమాండ్ల మీద, ఉదాహరణకు ఇందిరా పార్కు దాని మీద ఉన్న బ్యాన్ని ఎత్తివేయాలని, ధర్నా చౌక్ను పునరుద్ధరించాలనే చిన్న పోరాటం చేసినా కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఇక్కడ కేసులు పెట్టిన సందర్భం. ఇది 4వ రకం. మిత్రులారా, ఇన్ని రకాల అక్రమ కేసులు నమోదు చేయబడి ముద్దాయిలుగా నిలబడ్డ మనకు సంబంధించిన కేసులు ఎత్తివేయమని, మన వైపు చూస్తున్న ఉద్యమకారుల పైన ఉన్న కేసులు ఎత్తివేయమని, మన దృష్టిలో ఒక్కటే లెక్క, రాజ్యం పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే. ఇదే అండర్స్టాండింగ్తో మొదలుపెట్టి మనం రాజకీయ ఖైదీలను విడుదల చేసుకునేంత వరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక విన్నపం ఏంటంటే, మనం ఈ 3 రకాలు, కింది 3 రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రెషరైజ్ చేద్దాం, వాటిని కూడా ముందు పెడదాం. కానీ ప్రధానంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ముందుకు సాగుదాం. ఇంకా కార్యాచరణకు వచ్చేసరికి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఏదైనా కాంక్రీట్గా ఒక నిర్మాణపరంగా ఒక ఆలోచన చేయాలి. మాట్లాడే మిత్రులందరూ నిర్మాణ పరంగా ఏమైనా ప్రయత్నం, ఒక నిర్మాణం చేయగలమనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంకా దీనికి సంబంధించి ఏంటంటే, ఇది జూన్లో ఉన్నాం, జూలై వస్తుంది, ఆగస్టు 15 కల్లా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు చేపడతాయి. ఆనాటికల్లా ఒక నిర్ణయం జరిగేటట్టుగా మనం ప్రభుత్వాన్ని ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది చాలా. అందుకని ఒక ఇంటలెక్చువల్స్ను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అడ్వకేట్లు చాలామంది వచ్చిన్నారు. అడ్వకేట్లతో కూడా ఒక కమిటీ లాంటిది, ఇంతకుముందే మేము ఒక 8-10 నెలల క్రితం డిఫెన్స్ లాయర్స్ కలెక్టివ్ అని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయటం, అటువంటి కమిటీని యంగ్ లాయర్స్తో, అనుభవజ్ఞులైన లాయర్స్తో మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతూ